హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం భారత్ యొక్క గ్రోత్ రేటుకు సంబంధించి ఎస్ఎండ్పి అనే సంస్థ భారత్ భవిత ఉజ్వలం అంటూ స్థిరత్వం నుంచి స్థానుకూలానికి ఎస్ఎండ్పి గ్లోబల్ రేటింగ్ సంస్థ వచ్చే 3 ఏళ్లలో దేశం బలమైన వృద్ధిని నమోదు చేస్తుందని అంచనాలు వ్యక్తీకరించింది. ద్రవ్య స్థిరీకరణకు చేపడుతున్న చర్యలు పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2014 తర్వాత మళ్లీ పెంపు అనేది ఇప్పటికే ప్రతికూలం నుంచి స్థిరత్వం వైపు ఎస్ఎండ్పి మెరుగుపరిచింది. తదుపరి ద్రవ్యత్వ నిర్వహణకు మెరుగుపడటము, బలమైన ఆర్థిక పునాదులు వీటికి మూలాలుగా చూపించింది. 6 బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, చైనా ప్రభుత్వ సంస్థలపైన కూడా ఈ బీబీబీ రేటింగ్ అనేది దీనికి సంబంధించి చూపించింది. మౌలిక అంశాలపైన అధిక వ్యయాలతో వృద్ధికి ఊతం పలికింది. ఇండిగో కొత్త సదుపాయాలను కల్పిస్తుంది. బస్సుల్లో సీటు రిజర్వ్ చేసుకునేటప్పుడు ఒంటరి మహిళ పక్క సీటు మరో మహిళకు మాత్రమే రిజర్వ్ అవుతుంది. ఇప్పుడు విమానయాన సంస్థ ఇండిగో కూడా ఈ తరహా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒంటరిగా వెళ్తున్న మహిళ విమానంలో సీటు రిజర్వ్ చేసుకునేందుకు మరో మహిళ పక్కన సీటును ఎంచుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. ది గాడ్ ఫాదర్, మిలీనియన్ డాలర్ బేబీ అండ్ లాంటి ఆల్ టైమ్ గ్రేట్ చిత్రాలను నిర్మించిన ఆస్కార్ అవార్డు గ్రహీత ఆల్బర్ట్ ఎస్. రూడీ 94 సంవత్సరాల వయసులో లాస్ ఏంజల్స్లో ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈయన హాలీవుడ్లో 30 చిత్రాలకు పైగా నిర్మించాడు. తన జీవిత కాలంలో ఆర్నాల్డ్ స్క్వార్డ్ నెగర్, ఫ్రాన్సిస్ కొపోలా, ఫ్రాంక్ సినాట్రా, క్లింట్ ఈస్ట్వుడ్, ఆల్ పసినో, మార్లన్ బ్రాండ్ లాంటి ఎందరో దిగ్గజాలతో కలిసి పనిచేశారు. హాలీవుడ్లో అండర్ వరల్డ్ మాఫియా కథాంశాలతో వచ్చిన సినిమాలకు కూడా ఈయన ఆద్యుడిగా పేర్కొంటారు. ఎల్ఓసి వెంబడి చైనా రక్షణ నిర్మాణాలనేవి చేపడుతుండటంతో డ్రోన్లను పాక్కు అందిస్తుందని భారత అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి భూగర్భ ఫైబర్ కేబుల్స్ను కూడా చైనా నిర్మించింది. ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ ఎత్తు నుంచి దూసుకువచ్చే శత్రు విమానాలు, డ్రోన్లను ముందే పసిగట్టే అధునాతన చైనీస్ రాడార్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. నీటిని వృధా చేస్తే 2000 జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పైపులతో క్యాన్లను కడగటము, వాటర్ ట్యాంకులను ఓవర్ఫ్లో కావడము, వాడుక నీటిని నిర్మాణ వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించడం వంటి చర్యలపైన కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది ఢిల్లీ గవర్నమెంటు. ఢిల్లీ జల బోర్డు సీఈఓకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విమానాన్ని కుదిపేసిన గురుత్వాకర్షణ బలాలు సింగపూర్ ఫ్లైట్ కుదుపులపైన ప్రాథమిక నివేదికను కోరింది. దీంతో విమానంలో ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైన డేటా ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ నెల 21న ఫ్లైట్ SQ321 విమానం లండన్ నుంచి సింగపూర్ బయలుదేరింది. ఇక్కడ మయన్మార్ ఇరావడ్డీ బేసిన్ పైన ఉండగా తీవ్రస్థాయి కుదుపులకు లోనైంది. చైనా సైన్యం చేతిలో రోబో బౌబౌ, కంబోడియాలో ప్రదర్శించిన డ్రాగన్. చైనా సైన్యం ఆధునీకరణ అత్యంత వేగంగా జరుగుతుంది. తాజా అభివృద్ధి చేసిన రోబో శునకాలను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో ప్రదర్శించింది. టగ్ ఆఫ్ వార్లో చైనా పైన భారత్ విజయం సాధించింది. చైనా సైనికులు ఇటీవల జరిగిన టగ్ ఆఫ్ వార్లో భారత జవాన్లు విజయం సాధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా భారత్కు చెందిన కొంతమంది సైనికులు సూడాన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న చైనా సైనికులతో స్నేహపూర్వకంగా టగ్ ఆఫ్ వార్ నిర్వహించి భారత సైన్యం విజయం సాధించింది. గగనతలం నుంచి నేలపైకునున్న లక్ష్యాలను ఛేదించగల రుద్రం-2 అనే క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. వైమానిక దళానికి చెందిన సుకోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి ఈ ప్రయోగం అనేది జరిగింది. ప్రపంచ చెస్ పోరుకు భారత్ బిడ్ దాఖలు చేయనుంది. దీంతో భారత యువ సంచలనం గుకేష్ సొంత రాష్ట్రంలో ప్రపంచ చెస్ టైటిళ్ల కోసం
పోటీ పడే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోరుకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ బిడ్ దాఖలు చేసింది అన్నట్టు తమిళనాడు గవర్నమెంటు ఈ బిడ్ను వేసింది. ఫ్రెంచ్ ఓపెన్ అనేది మ్యాచ్ విపరీతంగా జరుగుతుంది. దీనిలో భాగంగా గట్టెక్కిన ఇగా స్వైటెక్. సింగపూర్ ఓపెన్ మ్యాచ్ అనేది జరుగుతుంది. దీంట్లో భారత స్టార్ షట్లర్ పివి సింధు సింగపూర్ ఓపెన్ ప్రపంచ కప్ టూర్లో 750 టోర్నీలో శుభారంభం చేసింది. ఆమ్రాబాద్ అభయారణ్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన నిషేధం జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ప్లాస్టిక్ బాటిళ్లను అనుమతించరు. దీంతో జూలై 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు సమాచారం. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లు అనుమతించరు. పైలట్ ప్రాజెక్టుగా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అమలు చేశాక దశల వారీగా రాష్ట్రంలోని ఇతర అభయారణ్యాల్లో అమలు చేసే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. రైతులకు పరీక్ష భూసారం పైన అవగాహన పెంచేందుకు వరంగల్ RARSలో నాబార్డు సహకారంతో సరికొత్త ప్రాజెక్టును చేపట్టనున్నారు. 10 ప్రశ్నలతో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధక కేంద్రము 50 మంది రైతులకు శాస్త్రవేత్తలకు పరీక్షలు నిర్వహించారు. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్ పరీక్ష జరుగుతుంది. దీంతో 1వ తారీఖు నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. నమూనా OMR షీట్ను కూడా ఉంచనున్నారు. దీంట్లో అభ్యర్థులు వ్యక్తిగత సమాచారం ముద్రించిన OMR షీట్లనే ఇస్తారు. దీంతో అభ్యర్థులు OMR ప్రశ్నపత్రంలో ముద్రించిన నిబంధనలు సూచనలు పాటించాలి. అభ్యర్థుల సౌకర్యార్థం నమూనా OMR కమిషనర్ వెబ్సైట్లో ఉంచింది. అభ్యర్థులు ప్రిలిమ్ పరీక్ష ముగిసిన తర్వాత పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్ళకూడదని కొన్ని నిబంధనలు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను TSPSC వెబ్సైట్లో చూడవచ్చు. పాఠశాలల్లో పిల్లల నమోదు కోసం నిర్వహించే బడిబాట జయశంకర్ బడిబాట పేరుతో కొద్ది రోజుల క్రితం జూన్ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బడిబాట జరుగుతుందని విద్యాశాఖ పేర్కొన్నప్పటికీ తాజాగా ఈ కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు జరపాలని మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జయ జయ హే తెలంగాణ గీతానికి వాటి స్వరాలకు తుది మెరుగులు దిద్దింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 13 నిమిషాల 30 సెకండ్లు అంటే దాదాపుగా 2.30 నిమిషాల నిడివితో 2 గీతాలను రూపకల్పన చేసింది. రాష్ట్ర అధికార చిహ్నంలో కూడా మార్పులపైన కసరత్తు చేసింది. అందశ్రీ, కీరవాణి, రుద్ర రాజేశంలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. చిహ్నం పైన నేడు తుది వివిధ పార్టీలతో సమావేశం కానుంది. దేశ రాజధానిలో చారిత్రక వేడి అనేది నమోదైంది. ఢిల్లీలో నిన్నటి రోజున 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఢిల్లీ చరిత్రలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దేశంలో ఇది అత్యధికంగానే కొందరు అధికారులు చెప్తుండటం గమనార్హం. రాజస్థాన్ నుంచి వచ్చే వేడి గాలులే దీనికి ఢిల్లీలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంటు తెలిపింది. బుధవారం రికార్డు స్థాయిలో వినియోగం 8,302 మెగావాట్లకు చేరిందని డిస్కమ్ అధికారులు తెలిపారు. వేడి గాలుల ప్రభావంతో ఆసుపత్రుల్లో రద్దీ అధికమైంది. మంగళవారం ఒక్కరోజే 10 మంది వరకు వడదెబ్బ బారిన పడ్డారని, దీనికి సంబంధించిన అప్పటి వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడిన రాజధానుల వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దిగి వచ్చేదాకా కూలీలకు మధ్యాహ్నం వరకు విరామం ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ఆదేశించారు. ఇవి మే 30, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. 2024 జనవరి నుంచి ఈ డేట్ వరకు కూడా అన్ని కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్లో పొందుపరిచాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.